సమాజాన్ని అభివృద్ధి బాటలోకి పరమాత్ముడు నడిపించే ఒక పవర్ సెంటర్ భాగ్యనగరం. అండర్స్టాండ్ దిస్. అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎంతమంది ఋషుల తపస్సు అక్కడ ఉంది, ధారపోస్తుంది. జీవ సమాధి అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. స్వామివారు దేదీప్యమానంగా, అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆలయాలు ఈరోజు ధూపదీప నైవేద్యాలు లేక, అర్చన లేక, ఏవి నోచుకోలేకుండా అది జరుగుతోంది. అది ఆ భగవంతుడికి కాదు కష్టం, మనను ఉద్ధరించడానికి వచ్చాడు స్వామి భూలోకానికి, ఈ భూమి మీదకి, మన భాగ్యనగరానికి. ఈరోజు జ్యోతిర్లింగ దర్శనం అని, లేదంటే అనేక పుణ్యక్షేత్రాల కోసమని మన భారతదేశ నలుదిక్కులా వెళ్తున్నామే. అలా వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా పరమ పుణ్యక్షేత్రాలు భాగ్యనగరంలో ఉన్నాయి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు మీకు దర్శనం ఇవ్వడానికి. మీరు వెళ్తున్నారా? ఆర్ యు రెడీ? ఆయన ఈజ్ రెడీ మీకు ఆ పవర్ ఇవ్వడానికి, మిమ్మల్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళడానికి ఆ భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అదే చెప్పబోతున్నా. ఒక చక్కటి పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల కొలువై ఉన్న మహా పాత పురాతనమైన నగరం భాగ్యనగరం. సో అందుకే మేము ఈరోజు ప్రభుత్వాన్ని కూడా అనేక విషయాల్లో ఎంతోమంది పెద్దవాళ్ళని, ఉద్దండలను తీసుకొచ్చి అనేక సామాజిక మాధ్యమాల ద్వారా వారి యొక్క సూచనలతో, సజెషన్స్తో అనేక ప్రయత్నాలు చేస్తూ ప్రభుత్వానికి కూడా ఎన్నోసార్లు విన్నపించుకుంటూ వాళ్ళకు ఒక ప్రతిపాదిక కూడా ఇవ్వడం జరుగుతోంది. దీన్ని చక్కగా కూడా దీన్ని పరిరక్షించుకోవాలి. ఏవైతే అక్రమంగా టెంపుల్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయో, 60 కోట్లకు సంబంధించి ఒక ఆలయానికి సంబంధించిన ల్యాండ్ కబ్జా ల్యాండ్ని మీరు వెలికి తీసి బయటపెట్టారు. దాని విలువ అక్షరాల 60 కోట్లు. ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఇది మన పరశురామ ఆలయం అని బేగం బజార్ ఛత్రిలో ఉందండి. ఓకే. 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు కూడా ఆ దరిదాపులో 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా అక్కడ గుడి ఉందని తెలియడం. అంటే అక్కడ గుడి ఉంది అంటే ఉంది, మూసేసి ఉంది. ఓకే. గుడిలో విగ్రహం మాయమైపోయింది, అక్కడి నుంచి తీయబడింది, గుడి మూసేయబడింది, ఎంక్రోచ్మెంట్ అయ్యింది, కట్టేసుకున్నారు. 25 సంవత్సరాలు ప్రగాఢంగా కోర్టు కేసులో నలిగింది. వాట్ ది రిజల్ట్ 25 సంవత్సరాలు కోర్టు కేసులో నలిగిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చారు. అప్పుడు సీజే గారు, తెలంగాణ హైకోర్టు సీజే గారు, ఇంత వెక్సేషియస్ కేసు నేను చూడలేదు అని రాశారు. వారు వెక్సేషియస్ వారు రాశారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు. అంటే ఎంత దారుణం అని చెప్పండి. అన్ని కేసులు దానికి సంబంధించి కొట్టిపడేశారు. ఎంక్రోచర్స్ని తొలగించండి అని స్టేట్మెంట్ జడ్జిమెంట్ ఇచ్చాక కూడా 2 ఏళ్ళు పట్టింది. ఏమీ చలనం లేదు. మనం ఏదైతే ఇప్పుడు ఇవన్నీ వెలికి తీయడం స్టార్ట్ చేశామో అప్పుడు వెళ్ళి రూల్ పొజిషన్లోనే అన్నీ చేసాం. ప్రతిదీ రూల్ పొజిషన్లోనే వెళ్ళాం, అడిగాం, అర్థించాం, ప్రార్థించాం, చెయ్యండి అన్నాం. చేయనప్పుడు ఇంకేం చేస్తాం? చాలా సక్రమంగా వెళ్ళి అడిగాం. దానికి పేరు వాళ్ళు ధర్నా అని పెట్టారు. ఎప్పుడైతే మన హక్కులు కలరాయబడతాయో, మనం ప్రశ్నిస్తే ఎప్పుడైతే పక్కవాడికి అది బాధగా ఉంటుందో దానికి వాళ్ళు పెట్టిన పేరు ధర్నా. అది సమాజానికి హేతుబద్ధమైతే ఆ ధర్నా చేయడానికి నేను సిద్ధమే. అదే జరిగింది. 3 రోజుల్లో డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మేము స్పందిస్తాం, ఆ ఎంక్రోచ్మెంట్ తొలగిస్తామన్నారు. అన్న మాట ప్రకారం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈరోజు మీ ఛానల్ ద్వారా కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అది తొలగించారు. కళ్ళ ముందు ఎంక్రోచ్మెంట్ని తీసేశారు. సూపర్. సో 27 సంవత్సరాల స్ట్రగుల్ ఆ గుడికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్ తొలగించడానికి. అయోధ్యలో దేదీప్యమానంగా వెలుగుతున్న రామయ్య భాగ్యనగరంలో బేగం బజార్లో ఎంతో దివ్యంగా మళ్ళీ మన పరశురాముడికి అలాంటి దేదీప్యమానంగా ఆలయం రావాలనేదే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. అంతే దేదీప్యమానంగా అయోధ్యలో రాముడు ఎలాగైతే ఉన్నాడో భాగ్యనగరంలో కూడా, బేగం బజార్లో కూడా ఆ పరశురాముడి ఆలయం తప్పకుండా నిర్మిస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. సో ఇలాంటి చైతన్యం వస్తేనే మీరు అడగచ్చు, ఎందుకంటే 400 సంవత్సరాల పురాతనమైన పరశురాముడు అది వేరే మఠంలో ఆ స్వామివారి విగ్రహం పెట్టారు. మీరు అనొచ్చు ఎందుకండి అంటే అది మన కల్చర్ అండి. మనకి కేవలం మతం కాదు, మన ధర్మం, రిలీజియన్ ఇట్స్ బియాండ్ రిలీజియన్. ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్. వెన్ యూ సే వే ఆఫ్ లైఫ్, మాటలకే పరిమితం అవుదామా, చేతలకు పరిమితం అవుదామా అంటే చేతలకే పరిమితం అవుతాను అంటాను నేను. మాటలు అందరం చెప్తాం కూర్చొని స్టూడియోల ముందు, టీవీల ముందు. అదే అంటున్నా, సనాతన ధర్మం
సామాజిక సేవ ఇలా ఏ కోవలోకి వెళ్ళినా కూడా కేవలం సభలకి, ఇంటర్వ్యూస్కి, స్పీచెస్కి మాత్రమే పనికొస్తుందని చాలా వింటున్నాం. దానిపై మీరేమంటారు? నేను ఖచ్చితంగా అంటాను. నేనే అంటారు చూసారా, ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులే మిన్న అంటారు. దానికి మాటల కన్నా కూడా నేను ఇంతే చేయగలుగుతాను, ఒక అడుగు వేయగలుగుతాను, నేను ఒక అడుగు వేస్తే నాతో పాటు ఇంకొక అడుగు వేయడానికి ఇంకో మనిషిని నేను సంసిద్ధం చేస్తే, అలా ఒకరు సంసిద్ధం చేసుకుంటూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తే అదే సాధ్యం, సుసాధ్యం. నేను చేసే ప్రయత్నం అదే. మనం ఒక్కడమే కదా అంటే బొట్టు బొట్టు కలిస్తేనే కదా మహాసముద్రం. మీరు ఒక్కరే అన్నీ చేసేస్తారా అంటే, చేసే ప్రయత్నంలో నేను ఒక సమిధన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అయ్యాను, అవుతున్నాను, వెళ్తూనే ఉంటాను. ఆ ప్రాసెస్లో మనం చేస్తున్నప్పుడు, ఆ నమ్మకం కుదిరినప్పుడు మనతో ఉన్న వాళ్ళందరూ కూడా నేను సైతం ఒక సమిధన్ అవుతాను, నేను సైతం ఒక నీటి బొట్టునవుతాను, ఒక మహాసముద్రానికి మనం ముందుకెళ్తాము అనే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ అడుగులే ఇప్పుడు పడుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు అక్రమదారుల నుంచి ఈ యొక్క ఆలయ భూములని చెరవిడిపించడం ఒకటైతే, పురాతనమైన అద్భుతమైన మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన మన పూర్వీకులు మనకిచ్చిన ప్రతీకలు, ఒక సంస్కార భవనాలు, చారిత్రాత్మక కట్టడాలు, అంత చరిత్రను చాటి చెప్పే హైదరాబాద్ అంటే 400 సంవత్సరాల చార్మినారే కాదు, భాగ్యనగరము ఇదే హైదరాబాద్ అంటే కొన్ని వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన అద్వితీయమైన చరిత్ర ఉన్న ఒక హిస్టారికల్ సిటీ, ఒక చారిత్రాత్మక పట్టణం హైదరాబాద్ అని, భాగ్యనగరం అని చెప్పే ప్రయత్నంలోనే అడుగు వేశాను. ఆ అడుగులు ఎంతో మంది వేసుకుంటూ వస్తున్నారు. మీరందరూ వస్తున్నారు.